కేంద్ర ఆర్థిక సంఘం నిధులు స్థానిక సంస్థలకు మంజూరు చేయకుండా కూటమి ప్రభుత్వం దారి మళ్లిస్తుందని వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి ఆర్ సురేష్ రెడ్డి ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ టీఎస్ చేతనకు వినతిపత్రం సమర్పించారు. సర్పంచుల అధికారాలను అమలు చేయాలని కోరారు. సర్పంచుల ప్రజాప్రతినిధుల చేత ఎన్నుకోబడిన వారని కాబట్టి వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో అవినీతి దర్యాప్తు చేపట్టాలని, కూలీలకు సమయానికి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం విడుదల చేసిన 1150 కోట్లు స్థానిక సంస్థలకే ఇవ్వాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. చట్టాలని వారి చేతిలో తీసుకొని తుంగలో తొక్కుతున్నారు. చట్టాలని ప్రతి పంచాయతీలోనూ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న అవినీతి, అలాగే కూలీలకు జరుగుతున్న అన్యాయం, వాళ్ళకు 6 నెలలు అవుతుంది దాదాపుగా, వాళ్ళకు కూలీలు డబ్బులు కూడా రావట్లేదు. అలాగే దాంట్లో జరుగుతున్న అవినీతిపై కేంద్రము రాష్ట్రము న్యాయ విచారణ జరిపించి అవినీతి చేస్తున్న ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ గురించి పైన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సర్పంచులకు తల్లికి వందనం, ప్రతి సర్పంచుని ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ కూటమి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎలా అవుతారు? స్థానిక ప్రజాప్రతినిధులు. ఈ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగ, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వ ఉద్యోగుల ఈ తల్లికి వందనం ఎగ్గొట్టడానికి ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు. మా డిమాండ్ ఒకటే, తల్లికి వందనం ప్రభుత్వ ఉద్యోగులుగా సర్పంచుల్ని వెంటనే రద్దు చేసి తల్లికి వందనం వాళ్ళకి అందజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలు చట్టాలని వారి చేతిలో తీసుకొని